ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఇప్పుడు ఉత్కంఠగా మారాయి. ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఎదురైన ఓటమి తర్వాత ప్రతిపక్షానికి పరిమితమైన వైఎస్ఆర్సీపీ ప్రధాన విపక్షంగా గుర్తింపు, అలాగే వైఎస్ జగన్ కు ప్రతిపక్ష నేత హోదా కల్పించాలని డిమాండ్ చేస్తోంది. అయితే అధికార పక్షం ఈ డిమాండ్ను తిరస్కరించడంతో ఈ వ్యవహారం ఇప్పుడు హైకోర్టుకు చేరింది. ఈ కేసులో హైకోర్టు ఇచ్చిన తాజా ఆదేశాలు, అలాగే దీని వెనక ఉన్న రాజకీయాల గురించి వివరంగా పరిశీలించే ప్రయత్నం చేయగా, గతేడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం 11 సీట్లు మాత్రమే సాధించిన వైఎస్ఆర్సీపీకి ప్రధాన ప్రతిపక్ష హోదా ఇవ్వాలని, అలాగే ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్ కు ప్రతిపక్ష నేత హోదా ఇవ్వాలని వైఎస్ఆర్సీపీ డిమాండ్ చేస్తోంది. అయితే అధికార కూటమి నేతలు ఈ డిమాండ్ను అంగీకరించడం లేదు. ఈ విషయంలో గతంలో స్పీకర్ అయ్యన్న పాత్రుడు మాట్లాడుతూ, ప్రజలు ఇవ్వని ప్రతిపక్ష హోదాను మేమెలా ఇస్తామని ప్రశ్నిస్తూ రూలింగ్ కూడా ఇచ్చారు. దీంతో వైఎస్ జగన్ ఈ వ్యవహారంపై న్యాయ పోరాటానికి దిగారు. వైఎస్ఆర్సీపీకి ప్రధాన విపక్ష హోదా ఇచ్చేలా ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ వైఎస్ జగన్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్పై విచారణ జరిపిన హైకోర్టు ఈ కేసులో ప్రతివాదులుగా ఉన్న స్పీకర్ అయ్యన్న పాత్రుడు, శాసనసభ వ్యవహారాల మంత్రి పయ్యావుల కేశవ్, అసెంబ్లీ కార్యదర్శి ప్రసన్న కుమార్లకు నోటీసులు జారీ చేశారు. ఈ విషయంపై తమ అభిప్రాయాలను చెప్పాలని హైకోర్టు వారిని కోరింది. అలాగే గతంలో జగన్ వేసిన మరో పిటిషన్ను కూడా ఈ కేసులో జత చేయాలని ఆదేశించింది. తదుపరి విచారణను అక్టోబర్ 4వ తేదీకి వాయిదా వేసింది. ప్రధాన ప్రతిపక్ష హోదా లేకపోతే ప్రజల సమస్యల మీద మాట్లాడడానికి తగినంత సమయం దొరకదు అని వైఎస్ జగన్ అసెంబ్లీకి వెళ్లడం లేదు. అలాగే ఆయనతో పాటు వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలు కూడా సమావేశాలకు హాజరు కావడం లేదు. ఈసారి వర్షాకాల సమావేశాలకు రావాలని స్పీకర్ అయ్యన్న పాత్రుడు, మంత్రులు కోరినా వైఎస్ఆర్సీపీ స్పందించలేదు. చివరకు డిప్యూటీ స్పీకర్ రఘురామ సభకు రాకపోతే అనర్హత వేటు వేస్తామంటూ హెచ్చరికలు కూడా చేశారు. అయినా వైఎస్ఆర్సీపీ మాత్రం వెనక్కి తగ్గడం లేదు. ప్రభుత్వం తదుపరి వ్యూహం కోసం వేచి చూస్తోంది. అధికార పక్షం తమపై ఒత్తిడి పెంచుతున్నా వైఎస్ఆర్సీపీ న్యాయపరంగానూ రాజకీయంగానూ ఈ సమస్యను ఎదుర్కొనేందుకు సిద్ధమవుతోంది. ఈ మొత్తం వ్యవహారం ద్వారా వైఎస్ఆర్సీపీ తన పట్టును నిరూపించుకోవాలని చూస్తోంది. హైకోర్టు నోటీసులతో ఇప్పుడు బంతి అధికార పక్షం కోర్టులో ఉంది. వైఎస్ఆర్సీపీకి ప్రతిపక్ష హోదా ఇస్తారా, లేదా తమ వాదనను హైకోర్టులో వినిపిస్తారా? ఈ పరిణామాలు ఏపీ రాజకీయాల్లో ఎలాంటి మలుపులు తీసుకుంటాయో వేచి చూడాలి. వైఎస్ఆర్సీపీ న్యాయ పోరాటం, దీని ద్వారా సాధించుకోవాలని చూస్తున్న ఈ హోదా భవిష్యత్తు రాజకీయాలపై ఏ మేరకు ప్రభావం చూపుతుందో చూడాలి.